అట్లాగే ఇంత ఉంది సూర్యోదయం చెప్పినప్పుడు ఏదో ఒక మనం సూర్యోదయాన్ని చూడడం, సూర్యాస్తమాయాన్ని చూడడం, లేదా ప్రకృతిలో గడపడం, మనం ట్రెక్కింగ్ చేస్తూనే ఉంటాం, ట్రెక్కింగ్ చూస్తూనే ఉంటాం. ఒక రోజంతా వాళ్ళు గడుపుతారు, ఒక రాత్రి కానీ ఒక పగలు కానీ మొత్తం నడుస్తూనే ఉంటారు, ఒక దగ్గర ఉంటారు, ఒక పూట. అంటే టోటల్గా మనం ఏమవుతామంటే రిఫ్రెష్ అవుతాం, ఒక ఎనర్జీ, కొత్త ఎనర్జీ మనలో వచ్చేస్తుంది, ఒక కొత్త సంతోషాన్ని కలుగుతుంది, మనకున్న సమస్యలన్నింటినీ మనం మర్చిపోతాం. సో ప్రకృతికి దగ్గరగా ఉన్నాం. మీరు చూస్తూనే ఉంటారు, ఫెరారీ బుక్ ఒకటి, దాంట్లో ఒక మంత్రి ఉంటాడు, ఏం పేరు, సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక కంప్యూటర్ కంపెనీ ఉంటాడు, బాగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు, బాగా నష్టాల్లో ఉంటాడు. అతను ఏం చేస్తాడు, అక్కడి నుంచి దానికి తట్టుకోలేక మళ్ళీ హిమాలయాస్కి వచ్చేసి అక్కడ మొత్తం ఉండి ఒక గురువుని పట్టుకొని ఒక సంవత్సరం పైన ఉండి మొత్తం టోటల్గా అంతకుముందు అతనికి లేని అనారోగ్యం లేదు. అట్లాగే ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వీటన్నింటినీ చుట్టుముడితే తట్టుకోలేక పారిపోయొచ్చు. ఆ హిమాలయాస్లో ఉన్న 100 సంవత్సరాలు 2 ఇయర్స్ ఉంటే మొత్తం టోటల్గా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ తన కంపెనీకి వెళ్ళి దాన్ని మంచి లాభాలు నడిపించుకుంటాడు. అంటే ప్రకృతిలో ఉంటే ఎంత ఉపయోగం అనేది మనం ది మార్క్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ది మార్క్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ బుక్ అది రైట్. సో ఇట్లాంటి మనం ప్రకృతికి దగ్గరగా జీవించాలి. యాక్సిడెంట్ మనము థాట్ వితౌట్ యాక్షన్ ఈజ్ వేస్ట్. అంటే మనం అనుకుంటాం అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని, కానీ యాక్షన్లో లేకపోతే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అందుకని సో తప్పకుండా మిత్రులందరికీ ఇక్కడ నేను విజ్ఞప్తి చేస్తూ, నేను ఎంత కొంత పాటిస్తాను. సో అందరం కూడా పాటించి ఈ పర్యావరణానికి మనందరం కూడా దోహదపడాలి, పర్యావరణాన్ని పెంచినట్టు చేయాలి, మనందరం సుఖంగా సంతోషంగా ఉండాలి. ఇంతకుముందు గత 50 సంవత్సరాల ముందు మనం ఎట్లా ఊరిలో ఎట్లా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు అని ఇక్కడ హ్యాపీనెస్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ది హిస్టరీ. అదే కదా, సంతోషాన్ని మించిన ధనం లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ ఎందుకన్నా దాన్ని మించలేదు. ఇవాళ మార్నింగ్ ఎవరు మా ఫ్రెండ్ చెప్తూ ఉన్నారు, పెద్ద క్యాన్సర్ జబ్బు వచ్చింది, 100 కోట్లు డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్కి వచ్చిన ట్రీట్మెంట్ లేదు, ఇంకా ఇట్ ఈస్ ఇంక్యూరబుల్, నువ్వు చనిపోతావు చెప్పినాడు, అది డబ్బు అంతా తీసుకొచ్చి హాస్పిటల్లో మొత్తం చదివేశారట, ఏం చేసుకోండి డబ్బు అని. సో అదొకటే మనకి చిన్న ఒక ఎగ్జాంపుల్. ఇట్లా మనం సంతోషంగా లేని, మనము అనుభవించలేని డబ్బులు కూడా అది ఉదాహరణ తప్ప ఉపయోగం లేదని మీ అందరికీ తెలియజేస్తూ, మరి నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు యోగేశ్వర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తూ, తప్పకుండా ఈ పర్యావరణాన్ని మరి పెంపొందించడంలో కానీ, దీన్ని అభివృద్ధిలో కానీ, సింగరేణి తరఫున కానీ, వ్యక్తిగతంగా కానీ తప్పకుండా నేను ముందుంటానని మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్. మనం అందరం ఒకటే ఉద్దేశం, ప్రకృతి మిత్రులుగా మారాలనేటువంటి లక్ష్యం మీద కార్యక్రమం పెట్టాము. మన అలవాట్లు మార్చుకుందాం. మీకు నేను మొదటి చెప్తాను, మనం బజార్కి వెళ్తే పట్టు సంచితో వెళ్దాము, దగ్గర దూరాలు సైకిల్ తోనే వెళ్దాము, కాలినడకనే వెళ్దాము. ఇంకుడు గుంతలు, ఇంటింటికి ఇంకుడు గుంత, మనకు లేదు ఇంకా నీటి చింత అని ఇంకుడు గుంతలు చేద్దాము. వర్షం నీటిని ఒడిసి పట్టుకుందాము. అలాగే ఈ కార్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్ వెన్ యూ ఆర్ మూవింగ్ టు హైదరాబాద్ అండ్ లాంగ్ డిస్టెన్సెస్, ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ ద ట్రైన్ ఫెసిలిటీ అండ్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ. మన జాగీర్ కాదు కదా ఇంధనం. ఇవాళ ఎన్ని దేశాలు పోరాడుతున్న ఇంధన పోతున్న ప్రపంచ యుద్ధాలు వచ్చాయి మనకు తెలుసు. కాబట్టి పొల్యూషన్ లేకుండా మనం వీలైనంత మట్టుకు ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ అని ప్రమోట్ చేద్దాము, గ్రీన్ గిఫ్ట్ ఇద్దాము. ఆత్మీయంగా ఎక్కడికి వెళ్ళినా ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతో మనం ప్రకృతికి, నీటికి, మట్టికి, నేలకు నష్టం కలిగించని అలవాట్లు మార్చుకుందామనేటువంటి నా తత్వం. అదే మనస్తత్వం కావాలి. ఇవాళ వెదురుతోటి, ఇవాళ ఓవర్ బ్యాగ్స్ తోటి బజార్కి వెళ్ళి ఇంత బాగుంటుంది. ఇలా మట్టి పాత్రలు కానీ ఏది తీసుకున్నా కూడా మనం ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్స్, ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్స్. పవర్ కూడా అవసరం ఉన్నప్పుడు వాడుకుందాం, అవసరం లేనప్పుడు హాఫ్ చేద్దాం. ఆన్ హాఫ్ కాదు, హాఫ్ అండ్ ఆన్. ఎప్పుడు హాఫ్లో ఉండాలి, అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోవాలి. ఈ అలవాటు కావాలి. పిల్లలకు మొక్క వద్దనే, చెట్టు వద్దనే చేయగలపండి. మన స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లల ఫ్యామిలీలో కానీ, ఎక్కడైతే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటామో సింక్లో కాకుండా అవకాశం ఉంటే ఒక చెట్టు వద్ద కలుగుతాం. అదొక బయో కాంపోస్ట్ తయారవుతుంది. వేసవికాలంలో పక్షులకు నీళ్ళు అందించండి. ఇలాంటి మట్టి పాత్రలో మనం చక్కగా వాటర్ వచ్చు, హాయిగా ఉంటాయి.
ఎంత హాయిగా ఉంటుందో ఒక అనుభూతి ఉందండి. ఒక మొక్కని నిజంగా ఒక పిట్టు తవ్వి నాటి చూడండి, ఇది నా మొక్క, ఇది నేను నాటిన మొక్క, ఇది మా ఇంటి మొక్క అనే ఫీలింగ్ మనకు రావాలి. ఆ మొక్క నాటినప్పుడు ఎంత బాగుంటుందండి. మనిషి కోటి మంచి చెట్టు, పేరున ఒక పెద్ద చెట్టు, తరతరాలు ఉండేట్టు తెలంగాణ మురిసెట్టు. ఎలా తీసుకున్నా చెట్టు తల్లిని మనం కాపాడాలి. భక్తిలో ప్రకృతి ఉంది, ప్రతి మతంలో ప్రకృతి ఉంది. ఆ కాన్సెప్ట్తో మనం వెళ్ళినట్టయితే మన ఈ కార్యక్రమం చాలా ఇది ఒక ఇష్యూ మీద మనం సార్ ఇట్స్ వెరీ లాంగ్ డిబేట్, మనం హవర్స్ టు హవర్స్ మాట్లాడచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు సమయాన్ని దృష్టి ఉంచుకుని కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేశాను. చాలామంది వక్తలు మంచి సమాచారం ఇచ్చారు.